నమస్తే. శ్రీమాత్రే నమః, శ్రీ కృష్ణాయ నమః. భక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనకి ప్రతిసారి చెప్పుకుంటూ ఉంటాం, యోగాల గురించి చెప్తూ ఉంటాను. అయితే ఈ యోగాలంటే ఏమిటి? అసలు యోగం అంటే ఏంటి? అంటే గనక యోగము అంటే కలిసి రావడము, అదృష్టము. అంటే మనకి అనుకున్నది అనుకున్నట్టు ఈ సమయంలో జరిగేందుకు కొన్ని కొన్ని గ్రహాలు మనకి అనుకూలమైన స్థానానికి వెళ్తూ ఉంటాయి. ఆ వెళ్ళే పరిక్రమలో ఇన్నాళ్ళు మనం బాధపడుతుంటాం. మేషాది ద్వాదశ రాశుల వారందరూ కూడా కొన్ని కొన్ని సందర్భాలలో విపరీతమైన బాధలు, కష్టాలు, నష్టాలు ఇలాంటివి అనుభవిస్తూ ఉంటారు. అయితే ఈ యోగాలు వచ్చే సమయానికి మనకి ఆ కష్టాల నుంచి కాస్త మంచి జరిగే అవకాశం కనబడుతుంటుంది. అయితే ఇవి ఏ ఏ గ్రహాలు కలిస్తే మనకి మంచి జరుగుతుంది అంటే కొన్ని కొన్ని మంచి శుభగ్రహాలు కనుక కలిస్తే మనకి విశేషమైన అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మంచి జరిగే అవకాశం కనబడుతుంది. ఇన్నాళ్ళు మనం బాధలో ఉన్నా లేదంటే నిరాశ, నైరాశ్యము, నిస్పృహలో ఉన్నప్పుడు ఈ యోగాల యొక్క అంటే ఈ యొక్క గ్రహాల కలయికతో మనకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి. అందుకే మనం ప్రతిసారి దేనికైనా అంటుంటారు పెద్దలు, యోగం ఉండాలి, యోగం ఉండాలి అంటే. యోగము అంటే మనకి కలిసి రావడము, అదృష్టము అన్నమాట. అయితే ఇప్పుడు మనకి ఆగస్టు 5వ తారీఖు నుంచి అంటే మనకి జూలై నెలలో 16వ తారీఖు నుంచి మళ్ళా మనకి 17వ తారీఖు వరకు అంటే ఆగస్టు 17వ తారీఖు వరకు గురు ఆదిత్య యోగం కలుస్తోంది. దాని తర్వాత గురువు తర్వాత మనకి బుధుడు ఆదిత్యుడితో అనగా రవిగ్రహము, బుధగ్రహము 2 కలిసి మరింత విశేషమైనటువంటి మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు. అంటే ఈ సంవత్సరం 2026 ఓవరాల్‌గా చూసుకున్నట్టయితే చాలా అద్భుతంగానే మనకి మంచి మంచి యోగాలు వరుసగా వస్తున్నట్టుగా గోచరిస్తోంది పంచాంగం ప్రకారము. కానీ కొంతమంది ఏమంటారంటే, "నాకు కలిసి రాలేదు. నువ్వు చెప్పిందంతా వృధా" అని పండితులను విమర్శించడం చాలా అలవాటైపోయింది. ఇది మీ ఒక్కరి పేరు చెప్పో, లేదా పలానా వారి పేరు చెప్పో మీకు అద్భుతంగా ఉంటుంది అని చెప్పడం కాదు. పంచాంగం ప్రకారము చెప్పే మాటలు తప్ప ఎవరి సృష్టి కాదు, ఎవరి సొంత పైత్యము కాదు. ఈ విషయం ప్రేక్షకులు కొద్దిగా గమనించుకొని మంచి భావనతో వినే ప్రయత్నం చేయండి. జ్యోతిష పండితులను తోలనాడడం కానీ, అసభ్యమైనటువంటి మెసేజ్‌లు పెట్టడం కానీ, కామెంట్స్ పెట్టడం కానీ ఇలాంటివి మానుకుంటే ఈ యోగాలు మనకి ఇంకా ఎక్కువగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇష్టమైతే వినండి. లేదు అంటే కనుక ఆపేసుకుంటే మంచిది. కానీ శాస్త్రాన్ని దుయ్యబట్టడం చేసినట్టయితే కనుక కొద్దిగా ఇబ్బందులు పడే ఎంత యోగాలు కలిసినప్పటికీ కూడా మనము ఇబ్బంది పాలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి భక్తి ప్రేక్షకులు భక్తి మార్గంతోనే ఈ జ్యోతిష్యులు చెప్పినది ఏదైనా వినే ప్రయత్నం చేయండి. ఆచరించడం మీ ఇష్టము. అయితే మనకి ఆగస్టు 5వ తారీఖు నుంచి మళ్ళా ఆగస్టు 17వ తారీఖు వరకు బుధాదిత్య యోగం అనేది కలిసి వస్తుందనమాట. అంటే ఇందులో బుధుడు, రవి ఈ ఇద్దరూ కూడా మనకి ఒకే రాశిలో సంచారం చేస్తూ మిగిలిన రాశులకందరికీ కూడా వారి వారి యొక్క జన్మ కుండలిలో ఏ స్థానంలో అయితే వీళ్ళు కలుస్తున్నారో ఆ స్థానము అద్భుతంగా ఉండేందుకు జరుగుతుందనమాట. అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ యొక్క బుధాదిత్య యోగంలో 12 రాశుల వాళ్ళకి ఏ ఏ రంగంలో ఎలా ఉండబోతోంది అని నేను ప్రతిసారి చెప్పినప్పుడు ఉద్యోగము, వ్యాపారము, రాజకీయము, వ్యవసాయము, వాతావరణము ఇలా ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను టచ్ చేస్తూ ఎవరెవరికి ఎలా ఉండబోతోందో అనేది సవివరంగా నేను మీకు తెలియచేసుకుంటున్నాను. అదే పరిక్రమంలో ఈసారి బుధాదిత్య యోగంలో 12 రాశుల వాళ్ళకి అందులోనూ విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకు, స్త్రీలకు అందరికీ కూడా నేను ఒక్కొక్కటి వివరంగా చెప్తాను. చాలా మందికి పురుషులకేనా జాతకము అని అనుకుంటారు. తప్పు. అంటే మనము జెండర్ లేకుండా చెప్తారు. ఇప్పుడు మనకి పంచాంగంలో కూడా స్త్రీలు, పురుషులు అనేది ప్రస్తావన ఉన్నప్పటికీ సామాన్యంగా ఆ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి అన్నీ అన్వయించబడతాయి అనేది చెప్పదగినటువంటి విషయం అనమాట. అయితే ఇప్పుడు మనము మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ బుధాదిత్య యోగంలో ఈ పీరియడ్‌లో ఎలా ఉండబోతోంది? ఎవరెవరికి మంచి జరగబోతోంది? అనే అంశాలు మీకు ప్రతి ఒక్కటి సవినయంగా,
సవివరంగా తెలియచేసుకుంటాను. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి బుధాదిత్య యోగ ప్రభావము ఎలా ఉండబోతోందంటే, సూర్యుడు యొక్క ఆత్మవిశ్వాసంతో పాటు బుధుడి యొక్క తెలివితేటలు కూడా ఈ రాశిలో ఉండే వారికి అద్భుతంగా ఉండబోతున్నాయి. అయితే మీకు నాయకత్వము, నిర్ణయ సామర్థ్యముతో పాటు పేరు ప్రతిష్టలు, కెరియర్‌లో మీకు అద్భుతమైన గ్రోత్ అనేది కనబడే అవకాశం కనబడుతోంది. మీ యొక్క ప్రతిభ నలుగురికి తెలిసేందుకు ఈ సమయంలో ఎక్కువగా అవకాశం కనబడుతోంది. మిమ్మల్ని గుర్తించే స్థాయిలోకి మీరు వెళ్ళబోతున్నారు. అయితే దేశ ఆర్థిక, రాజకీయ, రక్షణ, న్యాయ, వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్టయితే గనక ఆర్థిక రంగంలో నాయకత్వ నిర్ణయాలు, ప్రభుత్వ విధానాలు, పెట్టుబడుల మీద కొన్ని చర్చలు జరిగే అవకాశాలు రాజకీయ పరంగా, దేశ పరంగా కనబడుతోంది. అయితే రాజకీయ రంగంలో చూసుకున్నట్టయితే గనక ప్రముఖ నాయకుల కీలక నిర్ణయాలు, వ్యూహాత్మకమైనటువంటి మార్పులు ప్రజలకు సుస్పష్టంగా కనబడబోతున్నాయి. అయితే రక్షణ విభాగంలో చూసుకున్నట్టయితే గనక ఆధునిక ఆయుధ సాంకేతిక భద్రతా వ్యవస్థల మీద దృష్టి మరింత పెట్టేటట్టుగా గోచరిస్తోంది. న్యాయ రంగంలో చూసినట్టయితే గనక రాజ్యాంగము, పరిపాలన, ప్రభుత్వ నిర్ణయాలు ఈ అంశాలకు సంబంధించినటువంటి కీలకమైన చర్చలు జరిగేందుకు అవకాశాలున్నాయి. వాతావరణ పరంగా చూసుకున్నట్టయితే గనక వేడి, వర్షపాతము వీటిలో మార్పులు ఎక్కువగా కనబడుతోంది. అధిక వర్షపాతం కొన్ని ప్రాంతాల్లో, అధిక వేడి కొన్ని ప్రాంతాల్లోనూ ఉండే అవకాశం కనబడుతోంది. ఈ యొక్క ప్రభావము వ్యవసాయం మీద తీవ్రంగా పడబోతోంది. అయితే మరి సింహరాశి వారిలో ఉండే విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక మీలో ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు పోటీ పరీక్షలు, నాయకత్వ లక్షణాలు అవసరమైన రంగాల్లో ఉన్న వాళ్ళకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది. సివిల్స్, మేనేజ్మెంట్, లా, మీడియా, టెక్నికల్ ఈ రంగాలలో చదువుతున్న విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. మంచి అవకాశాలు కూడా మీకు వచ్చేటట్టు కనబడుతోంది. దీన్ని మీరు వృధా చేసుకోకండి. ఉన్నత విద్యా ప్రయత్నాలు ముందుకు సాగే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగినటువంటి జాగ్రత్త, విజయంతో మీకు అహంకారం పెరిగే అవకాశం కనబడుతోంది. ఆ అహంకారము, యాటిట్యూడ్, ఇగో, పొగరు అలాంటివి ఈ సమయంలో పెట్టుకుంటే మళ్ళా కిందకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ప్రతి స్టూడెంట్ చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎంత హై స్థాయికి వెళ్ళారో అంత లో స్థాయికి పడిపోయే అవకాశం కనబడుతోంది. జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ యాటిట్యూడ్ అనమాట. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి, పొగరు పెట్టుకోకండి. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ఉద్యోగంలో మీ యొక్క ప్రతిభకు గుర్తింపు వచ్చే అవకాశం కనబడుతోంది. ప్రమోషను, కొత్త బాధ్యతలు, నాయకత్వ స్థానాలు కూడా మీకు అందుబాటులోకి వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో చూసుకున్న వారికి వాళ్ళకి ఎలా ఉంటుందంటే అధికారులతో సత్సంబంధాలు ఉన్నప్పటికీ వీరి యొక్క తొందరపాటుతనం వల్ల, మాట దురుసుతనం వల్ల ఉన్న అవకాశాలు పోగొట్టుకునే దిశ కనబడుతోంది. చాలా కాషియస్గా, కేర్ఫుల్గా ఉండే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగ మార్పులు కోరుకునే వారికి ఇది మంచి సమయము. మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోవచ్చు. అయితే మీకు అనుకూలమైన రంగాలు ఏమిటి అంటే పరిపాలన, మేనేజ్మెంటు, మీడియా, ఐటీ, ప్రభుత్వ రంగాలు. మీరు ఒకవేళ మారాలి అని అనుకుంటే ఈ రంగాలు సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక పేరు అంటే మీ యొక్క వ్యాపారం పేరు కానీ లేదా విస్తరణకు కానీ ఇది మంచి అవకాశము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది మంచి సమయము. దానికి సంబంధించిన ప్లాన్స్ అనేవి వేసుకోండి. మార్కెటింగ్, బ్రాండింగ్, ఆన్లైన్ వ్యాపారాలు ఇంకా అభివృద్ధి అయ్యే అవకాశం కనబడుతోంది. కొత్తగా వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ ప్రయత్నాలు చేసినట్టయితే కనుక విశేషమైన లాభాలు పొందే అవకాశం ఉంది. భాగస్వామ్యాల్లో మీ నిర్ణయమే కీలకమైన పాత్ర అన్నట్టుగా మీరు వ్యవహరించాలి. ఎదుటి భాగస్వామి కనుక మీరు తాళం చెవులు ఇచ్చినట్టయితే నష్టపోయే అవకాశం కనబడుతోంది. ఈ రాశిలో ఉండేవారు ఈ విషయాన్ని గమనించుకోండి. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక మీ కుటుంబంలో మీ పట్ల గౌరవం పెరగడంతో పాటు మీ నిర్ణయానికి మంచి మద్దతు లభిస్తుంది. కుటుంబ సభ్యులకు పెద్ద అంటే మీ కుటుంబంలో ఉండే పెద్దవాళ్ళు లేదా తండ్రి యొక్క సహాయ సహకారాలు కోరుకున్నట్టయితే వచ్చే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో అహంకారంగా మాట్లాడే ప్రయత్నం చేయకండి. కొద్దిగా సామరస్యంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. వివాహము, సంతానము చూసినట్టయితే కనుక పెళ్లి కాని వారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడి నాకు ఈ మ్యాచ్ నచ్చేసింది, ఇది నేను చేసేసుకుంటాను అన్న తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. కొద్దిగా ఆచితూచి ఎంక్వైరీ చేసి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఈ వివాహం అయిన వాళ్ళకి దాంపత్యంలో ప్రేమ, గౌరవము పెంచుకునే ప్రయత్నం చేయండి. గతంలో లాగానే దెబ్బలాడుకోవడం, కొట్టుకోవడం కాకుండా అవగాహన ఏర్పాటు చేసుకోండి. సంతానము, విద్య, భవిష్యత్తులో మంచి నిర్ణయాలు తీసుకునేందుకు దోహదపడుతుంది. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక
కొద్దిగా ఈ సమయం మీకు మిశ్రమంగా ఉండబోతోంది. 50-50గా ఉండబోతోంది. జాగ్రత్తలు తీసుకోండి. భూమి, వ్యవసాయ పెట్టుబడులు ఇవి పెట్టేటప్పుడు మీరు అనుభవజ్ఞుల సలహా తీసుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. కొత్త పంటలు ఆధునిక పద్ధతుల ద్వారా మీరు గనక పండించుకున్నట్టయితే ఎక్కువ దిగుబడి వచ్చి మంచి మద్దతొచ్చే అవకాశం కనబడుతోంది. ధర కూడా పెరుగుతుంది. అయితే మార్కెట్ పరిస్థితులు గమనించుకుంటూ మీ యొక్క అంటే మీ యొక్క పంటలను మార్కెట్‌కి తరలించే ప్రయత్నం చేసుకోండి. ప్రభుత్వ, ప్రైవేటు, ఐటీ రంగాలకు చూసుకున్నట్టయితే ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి అధికారిక గుర్తింపు లభించడంతో పాటు మీకు మరిన్ని బాధ్యతలు అప్పజెప్పే అవకాశం కనబడుతోంది. ఉన్నతాధికారులతో సత్సంబంధాలు ముఖ్యంగా కీలకంగా ఉండబోతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి ఇక్కడ. మరి ప్రైవేట్ రంగం చూసుకున్నట్టయితే గనక టీమ్ లీడర్‌షిప్ అవకాశాలు వచ్చే దిశ కనబడుతోంది. మీరే కనుక అందులో ఉంటే గనక ఆ టీమ్ లీడర్‌షిప్‌ని తీసుకునే ప్రయత్నం చేసుకోండి. కెరియర్ గ్రోత్‌కు ఇది మంచి అనుకూలమైన సమయము. మరి ఐటీ రంగంలో చూసినట్టయితే గనక ప్రాజెక్ట్ మేనేజ్‌మెంటు, ఏఐ, డిజిటల్ ఈ టెక్నికల్ రంగాలలో ఉన్న వాళ్లకు మంచి అనుకూలమైన సమయము. మీకు కలిసి వచ్చే రంగు బంగారు రంగు, నారింజ రంగు, లేత పసుపు రంగు. కలిసి వచ్చే నంబర్లు 1, 5, 9. వారాలు ఆదివారము, బుధవారము, గురువారము. మీకు చెప్పదగినటువంటి పరిహారాలు ప్రతిరోజు ఉదయము ఈ ఆదిత్య యోగం ఎన్నాళ్ళు ఉంటుందో అన్ని రోజులు ప్రతి ఉదయము సూర్యుడికి నీరుని సమర్పించే ప్రయత్నం చేసుకోండి. ఆదివారం రోజు సూర్య నమస్కారాలు చేసుకోండి. మీకు ఎన్ని తెలుసో, ఎలా తెలుసో అలాగే చేసుకునే ప్రయత్నం చేసుకోండి. బుధవారం రోజు గణపతి ప్రార్థన చేసుకొని గణపతి ఆలయ దర్శనం చేసుకునే వీలుంటే చేసుకునే ప్రయత్నం చేసుకోండి. మీరు ఇవ్వవలసిన దానాలు గోధుమలు, ఎర్రని వస్త్రాలు, బెల్లము, విద్యార్థులకు సామాగ్రి అంటే పుస్తకాలు, పెన్నులు, బ్యాగులు ఇలాంటివి మీ యథాశక్తి దానంగా ఇచ్చుకునే ప్రయత్నం చేయండి. మీకు చెప్పదగినటువంటి మంత్రాలు సూర్యుడి కోసము ఓం ఘృణి సూర్యాయ నమః ఆదివారం రోజు 108 సార్లు, బుధుడికి సంబంధించి ఓం బుం బుధాయ నమః అనే మంత్రాన్ని బుధవారం రోజు 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేస్తూ ఆదిత్య హృదయాన్ని ఒక్కసారి వినే ప్రయత్నం చేసుకోండి. అయితే ఈ రాశిలో ఉండే వారికి ఈ యోగంలో పేరు ప్రతిష్టలు, ఉద్యోగంలో అభివృద్ధి, నాయకత్వాలకు సంబంధించిన అవకాశాలు రావడంతో పాటు మీరు చేయవలసిన పని వినయము, సహనము పాటిస్తే మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం కనబడుతోంది. ఇది మేష ద్వాదశ రాశుల వారిలో ఈ రాశి వారికి చెప్పదగినటువంటి గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.